నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధ్యాపకులపైన జరుగుతున్నటువంటి దారుణాలను చూసినట్టయితే ప్రత్యేకంగా గండిపేటలో ఉన్నటువంటి సిబిఐటి కళాశాలలో జరుగుతున్నటువంటి ఉదాంతం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకులను వేధించడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు తెలియజేస్తున్నారు. మరి వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి మానసికంగా కుల వివక్షతతోటి తిట్టి పంపించడం జరిగిందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు తెలియజేస్తున్నారు. వారిని తిట్టడమే కాకుండా వారిని ఉద్యోగంలోంచి తొలగించడం కూడా జరిగిందని చెప్పేసి దానిపైన కులం పేరుతో తిట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం చేయడం ద్వారా వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయి రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల సాక్ష్యాలతోటి సహా ఎవరైతే సాక్ష్యం చెప్తామంటున్నారో వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఈరోజు చూసినట్టయితే సిబిఐటి కళాశాల గండిపేట పరిధిలో ఉంది. ఆ పరిధికి నార్సింగ్ పోలీస్ స్టేషన్ వస్తుంది కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సంబంధిత అధ్యాపకుడు, ఈసీ డిపార్ట్మెంట్ చెందినటువంటి అధ్యాపకుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుతో స్పందించినటువంటి పోలీస్ స్టేషన్ అధికారులు ఆ ఫిర్యాదులో పొందుపరిచినటువంటి వివరాలను పరిశీలించిన తర్వాత ఈ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకి వస్తుందని చెప్పేసి కేసు నెంబర్ 1323/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. మనం ఒకటే తెలియజేస్తున్నాం, ఇవాళ యాజమాన్యం పైన కేసు నమోదైంది, ప్రిన్సిపాల్ పేరు పైన కేసు నమోదైంది. అక్కడ పనిచేసే శివారెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనే ప్రముఖంగా అధ్యాపకులను వేధించేది, ఇబ్బందికరంగా ఇబ్బందులు పెట్టేది ఇతనే అని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. ఈ శివారెడ్డి అనే ఆయన పైన కేసు నమోదైంది. అంటే ఇక్కడ ప్రముఖంగా మనం చూసినట్టయితే ఈ ముగ్గురు మీద కేసు నమోదు కావడం ద్వారా సిబిఐటి కళాశాల ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి కళాశాల ఇవాళ అట్రాసిటీ కేసులతోటి నెలకొంది అంటే మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విధంగా కళాశాలలో మంచి విద్య నేర్పుతారు, కళాశాలలో యాజమాన్యం మంచి వాతావరణం కల్పిస్తుంది అనుకున్నాం, కానీ అది ఎక్కడ కూడా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా చూసినట్టయితే అధ్యాపకులపైన వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకటే తెలియజేసేది యాజమాన్యానికి, మేము అయ్యా మీ ఆస్తులు రాసి మానడం లేదు, సొసైటీ పేరుతో ఏర్పడినటువంటి సంస్థ, మరి సొసైటీ పేరుతో ఏర్పడినటువంటి సంస్థ సొసైటీ పేరుతో వచ్చేటువంటి నిధులను అధ్యాపకుల జీతాల వేతనాల కోసం స్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. అలాంటి పరిస్థితుల్లో చేయకుండా గత 7 ఏళ్లుగా ఎలాంటి ఇంక్రిమెంట్స్ ఇవ్వకుండా, పిఆర్సీలు పెంచకుండా, పిఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించకుండా చేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ అడిగిన వారిని కులంతో తిట్టడం, అడిగిన వారిని మానసికంగా ఇబ్బంది గురి చేయడం, అడిగిన వారిని ఉద్యోగంలోంచి తొలగించడం, ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేయడం ద్వారా కళాశాల పేరు ప్రఖ్యాతలు మసగారిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఒకసారి ఆలోచించండి, యాజమాన్యం ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యాపకులకు మేలు జరిగే విధంగా, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందే విధంగా, వారికి నాణ్యమైనటువంటి విద్య అందాలంటే సరైనటువంటి ఫ్యాకల్టీ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ ఫ్యాకల్టీ ఉంటేనే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. అలాంటి విద్య అందాలి అంటే అక్కడ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ అందరూ ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఎక్కడ కూడా చూడకుండా ఖచ్చితంగా అధ్యాపకుల పట్ల పారదర్శకత పాటించి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యజమాన్యాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేసేది, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పట్ల, ప్రత్యేకంగా సిబిఐలో జరిగినటువంటి విచారణ పట్ల ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. దానిపైన పూర్తి దర్యాప్తు చేయాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎవరైతే తొలగించబడ్డారో వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా విచారణ చేయాలి అని చెప్పేసి పోలీస్ అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేస్తున్నాం. ఒకటి తెలియజేసేది, చివరగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ఉద్యోగులకు అందరికీ కూడా ప్రత్యేక ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.